స్వయంభూవుగా వెలిసిన వనితల పాలిట కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన దేవతగా ఎన్నో మహిమలు తల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారే ప్రతి ఒక్కరి హృదయంలోనూ మెదులుతుంది. జిల్లా కేంద్ర పట్టణమైన విశాఖ నగరంలో సాగర తీరానికి సమీపంగా వన్ టౌన్గా పిలువబడే ప్రాంతంలో కొలువు తీరి ఉంది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. 16వ శతాబ్దపు ప్రాంతంలో విశాఖపట్టణాన్ని విశాఖదత్తుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పేరు మీదుగానే ఆ పట్టణానికి విశాఖపట్టణం అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఆంగ్లేయుల కాలంలో వాల్తేరుగాను, ప్రస్తుతం వైజాగ్ గాను కూడా పిలువబడుతుంది ఆ నగరం. అయితే 16వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వర్తక వ్యాపారాలను సాగర తీర ప్రాంతమైన విశాఖపట్నంలో విస్తరింపజేసిన ఆంగ్లేయులు భారతదేశ ఆక్రమణకు కూడా దిగిన తరుణంలో విశాఖదత్తుడిని ఓడించే క్రమంలో పట్టణంపై విరుచుకుపడసాగారు.